హైవే అంటేనే కేంద్రం సొమ్ము. రాష్ట్రాలకు సంబంధించి 10 వేసులు బెటరు, ఇంక్లూడింగ్ భూసేకరణతో సహా వాళ్ళే చేస్తారు. ఇదివరకు ఒకప్పుడు పెద్ద పోరాటం తర్వాత కత్తిపూడి టు రేపల్లె వరకు అప్పట్లో మండల బుద్ధప్రసాద్, ఇప్పుడు తెలుగు భాష గురించి పోరాడుతున్నటువంటి మండల బుద్ధప్రసాద్ గారు అవును ఎమ్మెల్యే, అప్పట్లో పోరాడి సాధించినటువంటిది రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభమైంది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయినటువంటి సందర్భం. ఇప్పుడు కత్తిపూడి ఉన్న తర్వాత ఒంగోలుకి ఎన్హెచ్కి అనుసంధానిస్తే ఇప్పుడు దాన్ని 4-6 వరుసల కిందకి మార్చబోతున్నారు. ఇది మోడీ సర్కార్ ఇస్తున్నటువంటి తాజా గిఫ్ట్. దాదాపుగా 3 ఏళ్లుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయినటువంటి ఆకివీడు దిగమరు ఎన్హెచ్ విస్తరణ, అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి కూడా మార్గం సుగమైపోయింది. భీమవరం వద్ద కొత్త అలైన్మెంట్తో బైపాస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కొచ్చింది. గతంలోని పామర్రు ఆకివీడు దిగమర్రు జాతీయ రహదారి 165 విస్తరణ మంజూరైంది. ఇందులో పామర్రు ఆకివీడు మధ్య 64 కిలోమీటర్లు 2 వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతాయి. అయితే ఆకివీడు దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్ వివాదం నెలకొంది. భీమవరానికి ఎడం వైపులో వెళ్లే ఇలా 18 కిలోమీటర్ల మేర బైపాస్తో అలైన్మెంట్ను తొలుత ఖరారు చేస్తే కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్ భాగమే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణ స్టే వచ్చింది. ఎన్హెచ్ వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా 1000 కోట్లు మంజూరవుతున్న అలైన్మెంట్ ఖరారు కాబడింది. ఇప్పటిదాకా పురోగతి లేకుండా పోయింది. తాజాగా భీమవరం వద్ద బైపాస్ను కుడివైపు గొలవాంతెప్ప వైపు నిర్మించే అలైన్మెంట్ ఖరారు చేశారు. దీంతో ఆకివీడి నుంచి ఉండి భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా దిగమర్రు వరకు 43 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయబోతున్నారు. ఇందులో ఆకివీడి నుంచి పాలకొల్లు వరకు 40 కిలోమీటర్లు 4 వరుసలుగాను, మిగిలిన 3 కిలోమీటర్లు 2 వరుసలుగా విస్తరిస్తారు. ఫిబ్రవరి నాటికి డిపిఆర్ సిద్ధమైతే మోర్తు ఆమోదం తెలిపి విస్తరణ టెండర్లు ఆహ్వానించేందుకు అవకాశం ఉంది. రాజమహేంద్రవరం రంపచోడవరం జాతీయ రహదారి మీద 23 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతో రహదారి ఉంది. దీని 10 మీటర్ల వెడల్పు 2 వరుసలు చేయబోతున్నారు. అలాగే విశాఖపట్నం రాయపూర్ పాత జాతీయ రహదారిలో భాగంగా సాలూరు నుంచి ఒరిస్సా సరిహద్దు దాకా 13 కిలోమీటర్లు 10 మీటర్ల వెడల్పుతో విస్తరణ కూడా డిపిఆర్ రూపొందించారు. టోటల్గా చూస్తే 229 కిలోమీటర్ల మేర డిపిఆర్ కోసం ఇప్పుడు కత్తిపూడి ఒంగోలు ఎన్హెచ్కి సంబంధించి అట్లాగే మరో 161 కిలోమీటర్లు కూడా టెండర్లు పిలవబోతున్నారు.